ఛానలుకి స్వాగతం. 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? చెప్పాలంటే అదృష్టం అంటే వీరిది అని చెప్పుకోవచ్చు. అయితే మేషరాశి వారికి ఎటువంటి ఫలితాలు 2026వ సంవత్సరంలో కనిపించబోతున్నాయి, ఎటువంటి అదృష్టకర ఫలితాలను వారు సొంతం చేసుకోబోతున్నారు అనే పూర్తి వివరాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే, మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా వ్యవహరించబడతారు. రాశి అధిపతి వచ్చేసి కుజుడు లేదా మంగళుడు. అలాగే మార్చి 21 నుండి ఏప్రిల్ 19వ తేదీ మధ్యలో జన్మించిన వారు మేషరాశి పరిధిలోకి వస్తారు. ఈ 2026వ సంవత్సరం ప్రారంభం నుండి మేషరాశి వారికి శుభవార్తలతో నిండిన సమయం అని చెప్పుకోవాలి. గత 2 ఏళ్లుగా కొంత ఆగిపోయిన పనులు, ఆలస్యమైన అవకాశాలు ఇప్పుడు మీ ముందే తెరుచుకుంటాయి. ఈ సంవత్సరం మీకు మీ యొక్క ప్లాన్లను యాక్షన్లోకి మార్చే సంవత్సరం అని చెప్పుకోవాలి. గర్వంతో ముందుకు వెళ్లే సమయం ఇది. 2026 జనవరిలో గురుడు మీ రాశి యొక్క 2వ ఇంట్లో ప్రయాణిస్తాడు. ఇది ధనలాభాలు, ఆత్మవిశ్వాసం, కుటుంబ గౌరవం ఇచ్చే సమయం. శని 11వ ఇంట్లో ఉండటం వల్ల మీ లక్ష్యాలు నెరవేరే అవకాశం చాలా ఎక్కువ. మీ ప్రయత్నానికి సరైన ఫలితం దక్కుతుంది. రాహువు 12వ ఇంట్లో ఉండటం వల్ల విదేశీ అవకాశాలు, ప్రయాణాలు లేదా ఇండైరెక్ట్ గా ఏవైనా గెయిన్స్ రావచ్చు. ఇక ఉద్యోగంలో ఉన్నవారికి చూస్తే మొదటి 6 నెలలు ఉద్యోగ స్థిరత్వం మరియు గుర్తింపు తెస్తాయి. మీరు ఏదైనా పెద్ద ప్రాజెక్టు కానీ లేదా ప్రెజెంటేషన్ చేయటానికి భయపడకండి. మీ ఆలోచనలు అందరినీ ఆకట్టుకుంటాయి. సీనియర్లు మీ పనిని ప్రశంసిస్తారు. కొత్తగా ప్రమోషన్, ఇంక్రిమెంట్ లేదా కొత్త కంపెనీ ఆఫర్ కూడా రావచ్చు. ఏప్రిల్ నుండి జూలై మధ్యలో ఆఫీస్లో కొన్ని పాలిటిక్స్ ఉంటాయి, కానీ మీ తెలివి మరియు సహనం వాటిని సులభంగా ఎదుర్కోగలుగుతుంది. సెప్టెంబర్ తర్వాత అదృష్టం మరింతగా బలపడుతుంది. చిరకాల కల అయిన పోస్టింగ్ కానీ, ఆర్థిక ఎదుగుదల కానీ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే 2026వ సంవత్సరంలో వ్యాపార రంగంలో ఉన్న మేషరాశివారు బాగా ఎదుగుతారు. మీరు పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్నటువంటి కొత్త బిజినెస్ ఆలోచనకు ఇది ఉత్తమమైన సమయం. పాత కస్టమర్లు తిరిగి వస్తారు. కొత్త మార్కెట్లు తెరుచుకుంటాయి. ఆగస్టు తర్వాత పార్ట్నర్షిప్లలో జాగ్రత్త వహించండి. చిన్న అవగాహన తేడా పెద్ద ఇష్యూగా మారవచ్చు. కొత్త ప్రాజెక్టు ప్రారంభించే ముందు చిన్న పూజా కార్యక్రమం చేస్తే శుభ ఫలితాలు మీకు కలుగుతాయి. ఇక ఆర్థిక ఫలితాలు చూస్తే మేషరాశి వారికి ఈ 2026వ సంవత్సరం అనేది ధనలాభాల కాలం అని చెప్పుకోవాలి. గురువు ప్రభావం వల్ల జీతం పెరుగుతుంది. పెట్టుబడుల మీద లాభాలు ఎక్కువగా వస్తాయి. భూమి, ఇల్లు, వాహనం కొనాలనే ఆలోచన ఉన్నవారికి ఇది సరైన సంవత్సరం. వసూలు కాని డబ్బులు కూడా తిరిగి వస్తాయి. ఏప్రిల్ నుండి జూన్ మధ్య కొంత అనవసరమైన ఖర్చు ఉంటుంది. దీనికి కారణం కుటుంబ వేడుకలు కావచ్చు, పండుగలు కావచ్చు లేదా ప్రయాణాలు కూడా కావచ్చు. కాని సంవత్సరం చివరికి పెట్టుబడులు చేసిన వారికి రెట్టింపు లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంది. వెండి వస్తువులు కొనటం లేదా పూజా గదిలో వెండి దీపం వెలిగించటం మీకు ధనయోగాన్ని పెంచుతుందనే విషయాన్ని గమనించండి. ఇక అవివాహితులకు చూస్తే ప్రేమ జీవితం 2026లో రంగులమయమవుతుంది. జనవరి నుండి మే వరకు కొత్త వ్యక్తి మీ జీవితంలోకి అడుగుపెట్టే అవకాశముంది. ఆ బంధం క్రమంగా స్నేహం నుండి ప్రేమగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీరు ఒంటరిగా ఉన్న వ్యక్తులైతే కనుక 2026లో లవ్ మ్యారేజ్ కానీ లేదా ఎంగేజ్మెంట్ కానీ జరిగే అవకాశముంది. ఇక వివాహితులకు చూస్తే కనుక దంపతుల మధ్య ప్రేమ, నమ్మకం ఈ సంవత్సరంలో పెరుగుతుంది. కొన్ని చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నా మీ మాటల్లో మృదుత్వం ఉంటే అవి తేలికగా పరిష్కారమవుతాయి. జూన్, జూలైలో మీ భాగస్వామి పట్ల జాగ్రత్తగా ఉండండి. వారి ఆరోగ్యం లేదా భావోద్వేగాలు కొద్దిగా మారవచ్చు. ఇక ఇతరుల మాటలకు ప్రభావితం కాకండి. మీ ప్రేమపై విశ్వాసముంచండి. రహస్య సంబంధాలు లేదా దాచిన ప్రేమలు బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఈ అంశాల్లో తగిన జాగ్రత్త చాలా అవసరం. ఇక 2026లో కుటుంబంలో ఆనంద వాతావరణం ఉంటుంది. విడిపోయిన బంధువులు తిరిగి కలిసే అవకాశముంది. పిల్లల విషయంలో సంతోషకరమైన వార్తలు వింటారు. విద్య, పోటీ పరీక్షల్లో విజయం లేదా కొత్త ప్రారంభాలు కనిపిస్తాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. జూన్ నుండి సెప్టెంబర్ మధ్య కొన్ని కుటుంబ నిర్ణయాల్లో పెద్దల సలహా తీసుకుంటే చాలా మంచిది. సోదరులతో కలిసి వ్యాపారానికి సంబంధించిన ఒక మంచి నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. ఈ సంవత్సరం మేషరాశి వారికి ప్రయాణ యోగం బలంగా ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారం లేదా ఆధ్యాత్మిక ప్రయాణాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. విదేశీ అవకాశాలు గురువు, రాహు ప్రభావంతో బలంగా కనిపిస్తున్నాయి. ఏప్రిల్ తర్వాత విదేశీ వీసా, స్టడీ అప్లికేషన్లు లేదా ప్రాజెక్ట్ ట్రిప్లు సక్సెస్ అవుతాయి. ప్రయాణాల వల్ల కొత్త స్నేహాలు, కొత్త అవకాశాలు కూడా వస్తాయి.
ఇక 2026లో మీరు శారీరకంగా చూస్తే చాలా యాక్టివ్గా ఉంటారు. అయినా మార్చి నుండి మే మధ్య కొంత ఒత్తిడి లేదా స్ట్రెస్ రావచ్చు. పనిభారం వల్ల ఈ విధంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నియమితమైన నిద్ర, నీరు ఎక్కువగా తాగటం మరియు తేలికపాటి వ్యాయామం తప్పనిసరిగా చేయండి. ఆగస్టు తర్వాత మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ధ్యానం, యోగా లేదా ప్రాతకాల నడక చేయటం మీ శరీరాన్ని, మనస్సును సమతుల్యం చేస్తుంది. మంగళవారం రోజు హనుమంతుని ప్రార్థించటం ద్వారా మీకు శక్తి మరియు రక్షణ వస్తుంది. ఇక విద్యార్థులకి చూస్తే కనుక ఈ 2026వ సంవత్సరం చాలా మంచిగా ఉందనే చెప్పుకోవాలి. మేషరాశికి చెందిన విద్యార్థులు ఈ ఏడాది అభ్యాసంలో ఏకాగ్రత మరియు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. పోటీ పరీక్షలు, స్కాలర్షిప్లు లేదా స్టడీ గురించి అబ్రాడ్కి వెళ్లే ప్లాన్స్ ఉన్నవారికి ఇది గోల్డెన్ ఇయర్ అని చెప్పుకోవాలి. జనవరి నుండి మార్చి మధ్య మెంటర్ల సహాయం పొందండి. ఆగస్టు తర్వాత మీ కష్టానికి తగిన ఫలితం మీకు లభిస్తుంది. ఇక 2026లో మేషరాశివారు తమ జీవితంలో ఒక కొత్త ఆధ్యాత్మిక దిశను అనుభవిస్తారు. మీరు దైవ విశ్వాసం, పూజలు లేదా మంత్ర జపం పట్ల ఆకర్షితులు కూడా అవుతారు. ఇది మీకు అంతరంగ శాంతిని, స్పష్టతను మరియు దిశను ఇస్తుంది. చిన్న పూజలు, హనుమాన్ చాలీసా పఠనం లేదా సత్యనారాయణ వ్రతం చేయటం చాలా శుభప్రదమైన ఫలితాలనిస్తుంది. ఇక సంవత్సరంలో ముఖ్యమైన సమయాలు చూస్తే కనుక జనవరి నుండి మార్చి వరకు కొత్త ఆరంభాలు, ఉద్యోగం, ప్రేమలో పురోగతి కనిపిస్తుంది. ఏప్రిల్ నుండి జూలై వరకు కుటుంబంలో ఆనందం వికసిస్తుంది. చిన్న చిన్న అడ్డంకులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఇక ఆగస్టు నుండి అక్టోబర్ వరకు చూస్తే ఆర్థిక లాభాలు కనిపిస్తున్నాయి. ప్రమోషన్ వచ్చే అవకాశాలు, విదేశీ అవకాశాలు మీ ముందుకు వస్తాయి. నవంబర్ నుండి డిసెంబర్ వరకు చూస్తే శాంతి, స్థిరత్వం, కొత్త విజయాలు మీ ముందుకు వస్తాయి. ఇక మేషరాశివారు ఈ సంవత్సరం 3 ప్రధానమైన లాభాలు పొందుకుంటారు. ధనలాభం, గురువు యొక్క కృప వల్ల జీతం, వ్యాపారం, పెట్టుబడుల్లో బలమైన ఫలితాలు వస్తాయి. 2 గౌరవం దక్కుతుంది. సమాజంలో, కుటుంబంలో, ఉద్యోగంలో మీ పేరు ప్రతిష్ఠ పెరుగుతుంది. అలాగే విభిన్నమైన వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు, మీ మార్గాన్ని మారుస్తారు. ఈ విధంగా 2026లో మీరు చేసిన ప్రతి ప్రయత్నం కూడా వృధా కాదు. చిన్న చిన్న తప్పులు జరిగినా కాని చివరికి ఫలితం మాత్రం మీ పక్షానే ఉంటుంది. ఇది మేషరాశి అదృష్టం, సూర్యుడు మళ్లీ ఉదయించే సంవత్సరం అని చెప్పవచ్చు. ఎరుపు రంగు మరియు గోల్డ్ రంగులు మీకు అదృష్టాన్ని తెస్తాయి. ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయానికి వెళ్లి బెల్లం, వెన్న నైవేద్యంగా పెట్టండి. 2026లో ఒక మాట గుర్తుంచుకోండి: ఆగకండి, ప్రయత్నం ఆపకండి. మీ పట్టుదలే ఈ సంవత్సరం మిమ్మల్ని గెలిపిస్తుందనే విషయాన్ని గమనించండి. మొత్తంగా చూస్తే మేషరాశివారికి కొత్త ఆరంభం, కొత్త విజయం, కొత్త గౌరవం. ఇది కేవలం అదృష్ట సంవత్సరం మాత్రమే కాదు, మీ కష్టానికి ఫలితాలు దక్కే సంవత్సరం కూడా. మీకు ఎదురయ్యే ప్రతి సవాల్ కొత్త అవకాశంగా మారుతుంది. ఈ విధంగా అదృష్టకరమైన ఫలితాలను మేషరాశి వ్యక్తులు ఈ సంవత్సరంలో సొంతం చేసుకోబోతున్నారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.